ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు కవిత యొక్క బెయిల్పై విచారణ ముగిసింది. వారి యొక్క జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్ట్ వీరిద్దరి కస్టడీ పొడిగింపుపై తన తీర్పును వెల్లడించింది. అందరూ ఊహించినట్లుగానే మరొక 14 రోజుల పాటు వీరిరువురికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం జరిగింది. అంటే మే మొదటి వారం వరకు వీరు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా జైలు నుండి బయటికి రావడానికి తనని తాను ప్రజాబాహుల్యంలో ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయి ఇన్ని రోజులు జైల్లో ఉన్నా ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తన యొక్క ఆరోగ్యాన్ని ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశంగా మార్చివేశారు. తనకు ఉన్న చక్కెర మోతాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, తనను ఎవరూ జైల్లో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలను గుప్పిస్తూ కేజ్రీవాల్ కోర్టు ముందుకు వెళ్ళారు. అయితే ఢిల్లీలోని కింది కోర్టు, హైకోర్టులు కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోలేదు. సరికదా కేజ్రీవాల్ కోరినట్లు ఆయన యొక్క వ్యక్తిగత వైద్యుడి పర్యవేక్షణలో వైద్యం జరపడానికి కూడా నిరాకరించి వేసింది. ఢిల్లీలోని అత్యున్నత వైద్య విజ్ఞాన పరిశోధనా సంస్థ ఎయిమ్స్ ద్వారా ఏర్పాటు చేయబడిన మెడికల్ బోర్డు ద్వారానే కేజ్రీవాల్ వైద్యం చేయించుకోవాలని స్పష్టం చేసింది. అదే క్రమంలో ఒక న్యాయ విద్యార్థి వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చుతూ ఆ పిటిషన్ వేసిన విద్యార్థికి జరిమానా కూడా విధించింది. ఇలా ఏదో ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ వార్తల్లో నిలబడే విధంగా తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటినీ ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. న్యాయ వ్యవస్థ తనదైన శైలిలో ఈ కేసు విచారణను కొనసాగిస్తూ ఉంది. న్యాయ నిపుణులు, న్యాయ విశ్లేషకులు ఇంతకుముందు పేర్కొన్నట్లే ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇద్దరూ బయటపడడం అంత సులభం కాదని వాళ్ళు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఆ కోవలోనే ఈరోజు కోర్టు తీర్పు వెలువడింది. మే మొదటి వారం వరకు వీరిరువురు జైల్లోనే కొనసాగనున్నారు. అయితే కేజ్రీవాల్ చేస్తున్న ఈ చేష్టలన్నిటికీ పాపం ఈ కేసులో మిగతా ఖైదీలందరూ కూడా బలిపశువులుగా మిగులుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. కేజ్రీవాల్ డ్రామాతో దాని యొక్క ప్రభావం వీళ్ళందరి మీద కూడా పడుతోంది. కేజ్రీవాల్ ఆడుతున్న నాటకంతో వీళ్ళందరికీ కూడా బెయిల్ దొరకడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం కేసులో న్యాయ విశ్లేషకులు ఊహించినట్లే పురోగతి కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ కేసులో కేజ్రీవాల్కు, కవితకు ఊరట లభించదనే అభిప్రాయం నెమ్మదిగా నిజమవుతుందనే భావన కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో అంతిమ లక్ష్యానికి చేరుకోవడానికి అటు ఈడీ, ఇటు సిబిఐ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజాబాహుల్యంలోకి వచ్చి అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయనే ఆశిద్దాం.